2008వ సంవత్సరంలో సైబీరియాలోని ఒక మారుమూల ప్రాంతంలో తవ్వకాలు జరిగాయి. డెనిపోవా అనే గుహలో కొందరు పురావస్తు శాస్త్రవేత్తలు ఈ తవ్వకాలు చేపట్టారు. అకస్మాత్తుగా వారికి మట్టిలో ఒక చిన్న ఎముక ముక్క దొరికింది. పరిశోధన చేయగా అది మనిషి వేలి చిటికెన వేలి ఎముక అని తేలింది. ఆ ఎముకను బయటకు తీసి మరింత లోతుగా పరిశోధనలు మొదలుపెట్టారు. మొదట అది 400 ఏళ్ల క్రితం నాటి నియాండర్తల్ మనిషి ఎముక అని వాళ్ళు భావించారు. కానీ జన్యు పరీక్షలు చేశాక వెలుగు చూస్తున్న నిజాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. ఆ జన్యువులు నియాండర్తలర్ మనుషులవి కావు, అలాగే మనలాంటి హోమోసేపియన్స్ జాతివి కూడా కావు. అది పూర్తిగా ఒక కొత్త రకం మనిషికి చెందిన జన్యువు. ప్రపంచ చరిత్రలో అలాంటి జన్యువులను అంతకుముందు ఎప్పుడూ ఎవరూ చూడలేదు. నిజానికి ఆ చిన్న ఎముక ఒక యువతికి చెందింది. ఆమె సుమారుగా 500 ఏళ్ల క్రితం ఈ భూమిపై జీవించింది. ఆ ఎముక డెనిసోవా గుహలో దొరికింది. అందుకే ఆ జాతికి డెనిసోవర్లు అని పేరు పెట్టారు. ఆ వార్త బయటకు రాగానే విజ్ఞాన శాస్త్ర ప్రపంచంలో పెద్ద సంచలనం. అంతకుముందు మన మానవ పరిణామ క్రమానికి సంబంధించిన ఒక వంశ వృక్షాన్ని తయారు చేస్తున్నాం. దాని ప్రకారం మనమంతా హోమోసేపియన్ జాతికి చెందిన మనుషులం. మనకంటే ముందు నియాండర్తల్ జాతి మనుషులుండేవారు. కానీ కొత్త ఆవిష్కరణతో ఆ వంశవృక్షమంతా తారుమారైంది. ప్రపంచంలో 3వ రకం మనిషి కూడా ఉన్నాడని దీనివల్ల స్పష్టమైంది. వాళ్ళు కూడా మనతో పాటే ఈ భూమిపై జీవించారు. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే ఈ డెనోసోవర్లు ఏమాత్రం బలహీనులు కారు. వాళ్లలో చాలా అద్భుతమైన సామర్థ్యాలుండేవి. నేటి మనుషులకు కూడా అలాంటి సామర్థ్యాలు లేవు. వారు అంత బలమైన అభివృద్ధి చెందిన జాతి అయినప్పటికీ మన చరిత్ర పుస్తకాల్లో వారి ప్రస్తావన ఎక్కడా కూడా లేదు. ఆ కథలో మరొక అతిపెద్ద మలుపుంది. ఆ డెనిసోవర్లు ఇప్పుడు భూమిపై బ్రతికే లేరు. కానీ వాళ్ళ జన్యు లక్షణాలు నేటికి చాలామంది మనుషుల్లో సజీవంగా ఉన్నాయి. ఆ గుహలో దొరికిన ఎముక జన్యువులను శాస్త్రవేత్తలు క్షుణ్ణంగా పరిశీలించారు. వాటిని ప్రపంచంలోని వేర్వేరు దేశాల ప్రజల జన్యువులతో పోల్చి చూశారు. అప్పుడు టిబెట్, మంగోలియా, పపువా న్యూగినియా మరియు ఆస్ట్రేలియా ప్రజల్లో ఆ లక్షణాలున్నట్లు తేలింది. నేటికి ఆ ప్రజల రక్తంలో 5% డెనిసోవన్ల జన్యు ఉంది. దీన్ని బట్టి ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒకానొక కాలంలో అంతరించిపోయిన జాతికి చెందిన వాళ్ళు మన పూర్వీకులతో కలిసి జీవించారు. వారి కలయిక ద్వారానే కొత్త తరాలు వృద్ధి చెందాయి. అయితే ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న తలెత్తుతుంది. మన పూర్వీకులైన నియాండర్తల్ జాతికి చెందిన అనేక అస్థిపంజరాలు ప్రపంచవ్యాప్తంగా దొరికాయి. వారి గురించి చెప్పే ఎన్నో శిలాజాలు కూడా లభ్యమయ్యాయి. మరి ఈ డెనిసోవర్ల పరిస్థితి ఏంటి? వాళ్ళు ఉన్నారని చెప్పడానికి మన దగ్గర చాలా తక్కువ ఆధారాలు మాత్రమే ఉన్నాయి. కేవలం ఒక చేతి చిటికెన వేలి ఎముక, కొన్ని దంతాలు దొరికాయి. అయితే టిబెట్ పర్వతాల్లో ఒక దవడ ఎముక, చైనాలో ఒక పుర్రె లభించాయి. అంతే, అంతకు మించి మరే ఆధారం దొరకలేదు. శాస్త్రవేత్తలు ఇప్పుడు ఈ విషయంపై తీవ్రంగా ఆలోచిస్తున్నారు. ఈ డెనిసోవన్ల జాతి ఎంతో బలమైంది. అంతేకాకుండా నేటి మనుషుల వరకు తమ జన్యువులను వ్యాప్తి చేయగలిగింది. అలాంటప్పుడు వారి అస్థిపంజరాలు లేదా శిలాజాలు చాలా ఎక్కువగా దొరకాలి. కానీ ఎందుకు అలా జరగలేదన్నది ఒక అంతు చిక్కని ప్రశ్నగా మిగిలిపోయింది. 2010వ సంవత్సరంలో డెనిసోవన్ల గురించి ప్రపంచానికి పూర్తిగా తెలిసింది. అప్పుడు మానవ చరిత్రకు సంబంధించిన పునాదులు ఒక్కసారిగా కూలిపోయాయి. అంతకుముందు మానవ పుట్టుక గురించి ఒక స్పష్టమైన కథ ఉంది. మనుషులు ఆఫ్రికాలో పుట్టారు. ఆ తర్వాత అక్కడి నుంచి వాళ్ళు ఇతర ఖండాలకు వలస వెళ్లారు. అలాగే నియాండర్తల్ మనుషులు యూరప్ ప్రాంతాల్లో నివసించారు. అప్పుడప్పుడు వారికి మనలాంటి హోమోసేపియన్ మనుషులకు మధ్య ఘర్షణలు జరిగేవి. కానీ డెనిసోవన్ల ఆవిష్కరణతో ఈ సులభమైన కథ కాస్త చాలా సంక్లిష్టంగా మారింది. సైబీరియా గుహలో దొరికిన జన్యువుల ద్వారా ఒక కొత్త విషయం బయటపడింది. ఆ డెనిసోవన్లు కేవలం ఒక చిన్న సమూహానికి పరిమితం కాలేదని స్పష్టమైంది. ఆ తర్వాత టిబెట్, చైనా లాంటి వేర్వేరు ప్రాంతాల్లో వారి శిలాజాలు దొరికాయి. దీన్ని బట్టి ఆ డెనిసోవన్ల సామ్రాజ్యం ఆసియా ఖండమంతటా విస్తరించి ఉండేదని నిర్ధారణ అయింది. వారు ఆయా ప్రాంతాల్లో నివాసాలు ఏర్పరచుకోవడం మాత్రమే చేయలేదు. అక్కడ ప్రజల రోగనిరోధక శక్తిని, శారీరక నిర్మాణాన్ని, అలాగే మెదడు పనితీరును కూడా బాగా ప్రభావితం చేశారు. వీటన్నిటికంటే అత్యంత ఆశ్చర్యకరమైన విషయం వారి మెదడు పరిణామం. శాస్త్రవేత్తల ప్రకారం డెనిసోవన్ల పుర్రెలో మెదడు ఉండే స్థలం మనకంటే దాదాపు 20% ఎక్కువగా ఉంది. ఇది కేవలం పరిణామం పెద్దగా ఉండడం మాత్రమే కాదు, వారి మెదడు చాలా అత్యాధునికమైన రీతిలో పనిచేసేదని దీని అర్థం. డెనిసోవన్లు సాధారణ మనుషులు కారా అన్న సందేహం ఇక్కడి పుడుతుంది. కాలక్రమేణా మరుగున పడిపోయిన అసాధారణ మనుషులు అని వారిని అనొచ్చా? మెదడు పెద్దగా ఉన్నంత మాత్రాన వారు చాలా తెలివైన వాళ్ళు అని ఖచ్చితంగా చెప్పలేం. ఈ విషయం నిజమే. కానీ డెనిసోవన్ల జన్యువులను లోతుగా పరిశీలిస్తే ఒక కొత్త కథ కనిపిస్తుంది. వారి జన్యువుల్లో కొన్ని ప్రత్యేకమైన నాడీ మార్గాలు కనిపిస్తాయి. ఇవి మెదడు ఎదుగుదలను ఒక భిన్నమైన పద్ధతిలో నియంత్రిస్తాయి. దీన్ని బట్టి వారి జ్ఞాపక శక్తి మనకంటే చాలా ఎక్కువగా ఉండేదని అర్థమవుతుంది. అలాగే వారు క్లిష్టమైన విషయాలను మనకంటే చాలా మెరుగ్గా అర్థం చేసుకోగలరు. మన మెదడు మరియు శరీర సామర్థ్యాలు కేవలం మన సొంతం కావు,
ఈ విషయం విజ్ఞాన శాస్త్రంలోని ఒక ఆశ్చర్యకరమైన ఆవిష్కరణ. సాధారణ మనిషి 10,000 అడుగుల ఎత్తులో ఆక్సిజన్ అందక ఇబ్బంది పడతాడు. కానీ టిబెట్ ప్రజలు 14,000 అడుగుల ఎత్తులో కూడా చాలా సులభంగా జీవిస్తారు. దీనికి గల కారణం వారి జన్యువుల్లో ఉన్న EPS1 అనే జన్యువు. ఇది పలచటి గాల్లో నుంచి కూడా ఆక్సిజన్ను తీసుకోగలుగుతుంది. వేలాది ఏళ్ల క్రితం మన పూర్వీకులు మైదాన ప్రాంతాల్లో జీవించేవారు. కానీ డెనిసోవన్లు ఎత్తైన మరియు మంచుతో కప్పబడిన పర్వతాలపై నివసించేవారు. ఆ వాతావరణానికి తగ్గట్టుగా తమ జన్యువులను వాళ్ళు మార్చుకున్నారు. నేడు వారి జన్యువుల కారణంగానే టిబెట్ ప్రజలు ఆ కఠినమైన పరిస్థితుల్లో జీవించగలుగుతున్నారు. డెనిసోవన్ల భవిష్యత్తు తరాలకు కేవలం ఆక్సిజన్ గ్రహించే శక్తిని మాత్రమే ఇవ్వలేదు, వారు అద్భుతమైన రోగనిరోధక శక్తిని కూడా ఒక బహుమతిగా పొందారు. పాత రోజుల్లో మనుషులు కొత్త కొత్త రోగాలతో మరియు అంటువ్యాధులతో చనిపోతూ ఉండేవారు. కానీ డెనిసోవన్లు ఆ రోగాల మధ్య కూడా చాలా స్వేచ్ఛగా తిరిగేవారు. వారి జన్యువుల్లో రోగాలతో పోరాడే ఒక అద్భుతమైన రక్షణ కవచం ఉంది. మరి నిజానికి అది ఒక అత్యుత్తమ నాగరికత అని కూడా చెప్పొచ్చు. డెనిసోవన్ల ఆవిష్కరణ మానవ చరిత్ర గురించి మన ఆలోచనే మార్చేసింది. అలాగే వారి జీవనశైలి, పనిముట్ల తయారు చేసే విధానం కూడా చాలా గొప్పగా ఉండేది. కానీ కార్బన్ డేటింగ్ పరీక్షలు అక్కడ దొరికిన కొన్ని వస్తువులు 50,000 నుంచి 70,000 సంవత్సరాల నాటివని తేలింది. కొన్ని కడియాల్లో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం దాగిన మెరుపు ఉంది. అందులో ఖచ్చితమైన గుండ్రటి ఆకారంలో ఉన్న ఒక రంధ్రం కూడా ఉంది. ఆ కాలంలో అత్యంత వేగంగా పనిచేసే యంత్రాలు కూడా అంతటి సున్నితమైన, నునుపు, సూటిగా ఉండే రంధ్రం చేయడం అసాధ్యమని నిపుణులు నమ్ముతున్నారు. ఇదే సాంకేతికత మన ఆధునిక మనుషులు వేలాది సంవత్సరాల తర్వాత కనుగొన్నారు. రాతి యుగంలోనే ఇలాంటి అత్యుత్తమ నైపుణ్యాలను చూసి శాస్త్రవేత్తలు సైతం అవాక్కవుతున్నారు. దీని గురించి ఒక నిపుణుడు చాలా ఆసక్తికరమైన వ్యాఖ్య చేశాడు. ప్రాచీన ఈజిప్ట్ పిరమిడ్లలో ఒక సరికొత్త ఐఫోన్ దొరికితే ఎలా ఉంటుందో ఈ ఆవిష్కరణ అలాగే ఉందట. ఒకప్పుడు మన పూర్వీకులు కేవలం జంతువుల చర్మాలను కప్పుకునేవారు. కానీ అదే సమయంలో డెనిసోవన్లు కొలతలు తీసుకుని మరీ బట్టలు కుట్టించుకునేవారని ఇది కొన్ని చూస్తే అనిపిస్తోంది. ఎందుకంటే 2016 సంవత్సరంలో కొన్ని గుహల్లో ఎముకలతో చేసిన ఒక సూట్ దొరికింది. అది 500 ఏళ్ల నాటిది. అలాగే 7 సెంటీమీటర్ల పొడవు ఉంది. ఆశ్చర్యంగా ఈ సూట్కి దారం ఎక్కించడానికి ఒక రంధ్రం కూడా ఉంది. అంటే వాళ్ళు బట్టలు కుట్టించుకున్నారన్నమాట. ఇక ఈ చిన్న చిన్న ఆవిష్కరణలే మిమ్మల్ని ఇంతగా ఆశ్చర్యపరిస్తే ఇప్పుడు చెప్పబోయే విషయం మిమ్మల్ని మరింత విస్మయానికి గురి చేస్తుంది. ఆసియాలోని పర్వత ప్రాంతాల్లో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. ఇప్పటి వరకు ఆ రహస్యాలను ఎవరూ ఛేదించలేకపోయారు. సైబీరియాలోని దట్టమైన అడవుల మధ్య మౌంట్ షోరియా అనే ఒక ప్రాంతం ఉంది. అక్కడ భూమిపై చాలా పెద్ద పెద్ద మరియు భారీ శిలాజాలు, శిలాఖండాలు మీకు కనిపిస్తాయి. నేటి ఆధునిక కాలంలోని అత్యంత భారీ యంత్రాలు కూడా ఆ రాళ్లను ఎత్తలేవు. అందులో కొన్ని రాళ్ల బరువు 3,000 టన్నుల కంటే ఎక్కువ. ఆ రాతి అంచులను జాగ్రత్తగా గమనిస్తే వాటిని చాలా సున్నితంగా కత్తిరించినట్లు అనిపిస్తుంది. వాటి అంచులు ఏమాత్రం వంకరగా లేకుండా ఖచ్చితత్వంతో ఉంటాయి. కానీ ఇక్కడ చాలా ఆసక్తికరమైన నిజం దాగుంది. డెనిసోవన్ల అసలైన నివాస ప్రాంతం మధ్యలోనే ఈ ప్రదేశం ఉంది. అదేవిధంగా మంగోలియా మరియు మధ్య ఆసియా అంతటా వేలాది రాతి పలకలు దొరికాయి. వాటిని కూడా చాలా ఖచ్చితమైన కొలతలతో కత్తిరించారు. అక్కడ రాళ్లతో నిర్మించిన ఎన్నో అద్భుతమైన ఇళ్లు కూడా ఉన్నాయి. ఇవన్నీ సహజంగా ఏర్పడినవే అని మనం వాటిని వదిలేసి ముందుకు వెళ్ళిపోతున్నాం. ఆ కాలంలోని సాధారణ మనుషులకు అంతటి అవగాహన లేదు. అంత భారీ రాతి పర్వతాలు కత్తిరించి వాటిని ఒక ప్రత్యేక పద్ధతిలో పేర్చడానికి అవసరమైన పనిముట్లు కూడా వారి దగ్గర లేవు. ఈ భారీ రాతి కట్టడాలకు సంబంధించి మరో ఆశ్చర్యకరమైన లక్షణం ఉంది. ఈ కట్టడాలను ఆకాశంలోని నక్షత్రాలు మరియు సూర్యుడి గమనానికి అనుగుణంగా నిర్మించారు. మంగోలియాలో ఉన్న ఈ రాళ్లను ఏడాదిలో అత్యంత పొడవైన రోజుగా కూడా గుర్తించేందుకు ఉపయోగిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే కాలక్రమాన్ని గమనిస్తే హోమోసేపియన్లు అనబడే మనుషులు యురేషియాలో అడుగుపెట్టిన సమయం కూడా సరిగ్గా అదే. చరిత్ర గమనిస్తే ఎప్పుడైనా 2 వేర్వేరు మానవ జాతులు ఒకే ప్రాంతంలోకి వచ్చినప్పుడు చివరకు ఒక జాతి మాత్రమే మిగిలింది. మన హోమోసేపియన్ల సంఖ్య అప్పట్లో చాలా ఎక్కువగా ఉండేది. మన వాళ్ళు చాలా దూకుడుగా మరియు యుద్ధం చేసే స్వభావంతో ఉండేవాళ్ళు. ఈ 2 జాతుల మధ్య వివాహాలు జరిగాయని జన్యుశాస్త్రం చెబుతోంది. వారి కలయిక వల్లే ఆ డెనిసోవన్ల జన్యువు నేటికి బ్రతుకుంది. ఇదంతా జరిగినప్పటికీ వారి ఉనికి ఎందుకు పూర్తిగా కనుమరుగైందంటే వీళ్ల మధ్య యుద్ధాలు, కొట్లాట్లు జరిగిండేవి. ఇది చరిత్రకు పూర్వం జరిగిన ఒక అతిపెద్ద మారణ హోమం అని కొందరు భావిస్తున్నారు. ఆనాటి సాధారణ మనుషులు తమ సంఖ్యాబలంతో మరియు తెలివితేటలతో ఆ అభివృద్ధి చెందిన జాతిని అంతం చేశారని చెబుతారు. అలా వాళ్ళు డెనిసోవన్ల ఉనికిని ప్రపంచం నుంచి వేరు చేశారు. వారి కథను బయటకు రాకుండా అణిచివేశారు. ఆ తర్వాత సుమారుగా 12,800 ఏళ్ల క్రితం భూమిపై ఒక అతిపెద్ద ప్రళయం వచ్చింది. విజ్ఞాన శాస్త్రం ఈ కాలాన్ని యంగర్ డ్రయాస్ ఈవెంట్ అని పిలుస్తుంది. ఆకాశం నుంచి నిప్పులు కురిశాయి. ఉష్ణోగ్రతలు అకస్మాత్తుగా తీవ్రంగా పెరిగాయి. మంచు పలకలు కరిగిపోయి ప్రపంచ రూపురేఖలను నాశనం చేసే స్థాయిలో పెద్ద పెద్ద వరదలొచ్చాయి. మతపరమైన కథల్లో దీనినే నోవా జలప్రళయం అంటారు.
మతపరమైన కథల్లో దీన్ని నోవా జలప్రళయం అంటారు. పురాతన కథల్లో దీన్ని ప్రపంచం మళ్ళీ మొదటికి రావడం అని పిలుస్తారు. పర్వతాల్లో దాక్కున్న ఆ గొప్ప నాగరికత శాశ్వతంగా మట్టిలో కూరుకుపోయిన సమయం బహుశా అదే కావచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.